గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 7th March యొక్క కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన 10 గుడ్ ఆర్టికల్స్ నుంచి 10 MCQs తీసామన్నమాట. విల్ డిస్కస్ అబౌట్ దీస్ ఆర్టికల్స్ టుడే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఎందుకు న్యూస్లోకి వచ్చిందో అర్థం అవుతుంది అనమాట. సుప్రీంకోర్ట్ 3 జడ్జ్ బెంచ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ ఏం చెప్పారు అంటే ఉత్తరాఖండ్లో దెర్ ఈజ్ ఎ నెక్సెస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మెన్. అంటే ఇద్దరు కుమ్మక్కై దేర్ హ్యాస్ బీన్ ఒక టౌన్షిప్ కట్టాలని ట్రై చేస్తున్నారంట. సో దాని ద్వారా ఏంటి, ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో మోర్ దాన్ 6,000 ట్రీస్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు రిమూవ్ దోస్ 6,000 ట్రీస్. సుప్రీంకోర్ట్ చెప్పింది అనమాట, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ది ఎకో టూరిజం మీరు చేయాలని చెప్పేసి ఇవన్నీ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని సుప్రీంకోర్ట్ చెప్పింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ మనకు ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదిరా అంటే మన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం అనమాట. దాంతోపాటు ఫస్ట్ టైగర్ రిజర్వ్ కూడా, ఇట్ ఈస్ ఆల్సో ది ఫస్ట్ నేషనల్ పార్క్ అండ్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ కూడా. దాంతోపాటు 1936లో దీని పేరు వేరేదిగా ఉండిందనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ది హేలీ నేషనల్ పార్క్ అనేవాళ్ళు అనమాట. హేలీ నేషనల్ పార్క్ అనేవాళ్ళు. దాని తర్వాత 1956లో దీన్ని చేంజ్ చేసి జిమ్ నేషనల్ పార్క్ అన్నారనమాట. ఎందుకంటే జిమ్ కార్బెట్ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఎ న్యాచురలిస్ట్ అనమాట. అందుకోసం మార్చారనమాట పేరు. సో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ టైగర్స్ అనేది దీంట్లో ఉంది. డెన్సిటీ అంటే ఏంటి? సింపుల్గా 1 స్క్వేర్ కిలోమీటర్లో ఎన్ని టైగర్స్ ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. హైయెస్ట్ డెన్సిటీ ఉన్న టైగర్స్ అనేది అంటే 1 స్క్వేర్ కిలోమీటర్లో ఎక్కువ టైగర్స్ అనేది ఈ నేషనల్ పార్క్లోనే ఉన్నాయి. హైయెస్ట్ డెన్సిటీ టైగర్స్ ఇండియాలో ఇక్కడే ఉన్నాయన్నమాట. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. సో హేలీ నేషనల్ పార్క్ అనేవాళ్ళు, the first statement is correct. Then first national park ಇದೆ, first tiger reserve ಇದೆ, it is also correct. It is renowned for having world's highest density of tigers, ఇది కూడా correct. How many of the above statements are correct? All statements are correct here. All the statements are correct here. Now we look at the next question news లోకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుందాం. సో మనకు INS జటాయు, you see, so INS జటాయుని మనం లక్షద్వీప్ ఐలాండ్ ఎయిర్ బేసెస్ అంటాం. అంటే మనకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ ఎయిర్ బేస్గా పెట్టుకుంటాం అనమాట. వాళ్ళు ఫ్లై చేస్తారు. సో ద ఫ్లైయర్స్ విల్ బి ఫ్లయింగ్ త్రూ దోస్ ఎయిర్ బేసెస్. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అదొక ఎయిర్ బేస్ లాగే. సో ఆ రన్వే ఉంటుంది, ఆ రన్వే నుంచి వెళ్తూ ఉంటారు. ఇది స్పెసిఫిక్గా ఎయిర్ బేసెస్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి INS జటాయుని కమిషన్ చేశారు లక్షద్వీప్లో కమిషన్ చేశారనమాట. సో ఎందుకు? బికాస్ లక్షద్వీప్ ఈజ్ అన్ ఐలాండ్ విచ్ ఇస్ నియర్ టు ది మాల్దీవ్స్. సో దట్ థ్రెట్స్ ఆఫ్ పైరసీ ఉంది, అలాగే మిలిటరీ కాంక్వెస్ట్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకని తీసుకొచ్చి పెట్టారనమాట. సో దానికన్నా ముందు INS జటాయు కన్నా ముందు మనకు INS ద్వీప్ రక్షక్. సో INS జటాయు అనేది మనకు మినికాయ్ ఐలాండ్లో పెట్టారనమాట. INS ద్వీప్ రక్షక్. ద్వీప్ అంటే ఏంటి? లక్షద్వీప్. రక్షక్ అంటే రక్షించేదని అర్థం అనమాట. ద్వీప్ రక్షక్ అనేది మనకు కవరట్టి, సో విచ్ ఇస్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ లక్షద్వీప్ అనమాట. సో అక్కడ పెట్టారు. INS జటాయము మినికాయ్ ఐలాండ్లో పెట్టారనమాట. నౌ వీ లుక్ అట్ 2 more things. సో INS గరుడ. సో INS గరుడ అనేది కొచ్చిలో ఉందన్నమాట. కేరళలో ఉన్న ఎయిర్ బేస్ అనమాట. దెన్ వీ have INS డేగా. ఇండియా నేవల్ బేసెస్ అన్నమాట ఇవి. సో INS డేగా అనేది మనకు విశాఖపట్నంలో ఉందన్నమాట. సో నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ఫాలోయింగ్ పేర్స్ దాని లొకేషన్ మ్యాచ్ చేయమన్నారు. నౌ టెల్ మీ, INS గరుడ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉందా? కాదు, కేరళలో ఉంది. INS జటాయు ఆంధ్రప్రదేశ్లో ఉందా? కాదు, లక్షద్వీప్లో ఉంది. INS డేగా ఒడిస్సాలో ఉందా? కాదు, INS డేగా అనేది వైజాగ్లో ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఏది కరెక్ట్గా మ్యాచ్ చేశారని అడిగారు నన్ను.
correctly matched. None are correctly matched. We look at the third question of the day. International Organization for Migration. International Organization for Migration. So, International Organization for Migration. సో దీని గురించి చూద్దాం. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఇట్ ఈస్ మిస్సింగ్ మైగ్రెంట్స్ రిపోర్ట్. సో మిస్సింగ్ మైగ్రెంట్స్ అనే రిపోర్ట్ ఇచ్చిందనమాట. అందుకనే న్యూస్లోకి వచ్చింది. ఈ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. సో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది ఎప్పుడు? 1951లో ఫామ్ అయిందనమాట. ఇది యుఎన్ బేస్డ్, అంటే యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. దాంతోపాటు ఎంతమంది మెంబర్ స్టేట్స్ ఉన్నారు? 175 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. 175 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. ఇది జనరల్గా 2014 నుంచి రిపోర్ట్స్, మిస్సింగ్ రిపోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 2014 నుంచే ప్రొవైడ్ చేస్తుంది. మిస్సింగ్ మైగ్రెంట్స్ రిపోర్ట్ అనేది 2014 నుంచి ప్రొవైడ్ చేస్తుంది. సో మెల్లగా మనకు మైగ్రెంట్స్ మిస్సింగ్ ఎందుకు అవుతారు? వాళ్ళు సీలో వెళ్ళి ఇంకొక చోటికి క్రాస్ చేసి ఇంకొక కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిస్సింగ్ జరుగుతుంది. ఫారెస్ట్లోకి వెళ్ళి క్రాస్ చేయాలనుకున్నప్పుడు అక్కడ మిస్సింగ్ జరుగుతుంది. ఆ రిపోర్ట్ అనేది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే 2016లో ఎక్కువ మంది మైగ్రెంట్స్ మిస్ అయ్యేవాళ్ళు అనమాట. 2016 ఈస్ ది లాస్ట్ ఇయర్ అంటే హైయెస్ట్ ఇయర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ అనేది మిస్ అయ్యారు. అప్రాక్సిమేట్గా 8054 పర్సన్స్ అనేది మిస్ అయ్యారంట. ఇప్పుడు ప్రజెంట్ 2023 రిపోర్ట్లో 8500 కన్నా ఎక్కువ మంది మిస్ అయ్యారంట మైగ్రెంట్స్. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951. కరెక్ట్. ఫీల్డ్ ఆఫ్ మైగ్రేషన్లో వర్క్ చేస్తుంది, అది కరెక్ట్. మిస్సింగ్ మైగ్రెంట్స్ రిపోర్ట్ అనేది 2014 నుంచి తీసుకొచ్చింది, అది కరెక్ట్. మోర్ దాన్ 8500 పీపుల్ డైడ్ ఆన్ మైగ్రేషన్ రూట్ ఇన్ 2023లో ఆబ్వియస్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జరిగింది. సో దట్ ఈస్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 ఆర్ కరెక్ట్. అన్నీ కరెక్ట్ అనమాట. నౌ వీ లుక్ అట్ ది ఫోర్త్ క్వశ్చన్ ఆఫ్ ద డే. టాప్ 5 షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నారనమాట. టాప్ 5 షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. నౌ టెల్ మీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. సీ ది షేర్, మెజారిటీ ఆఫ్ ద షేర్ యూపీ నుంచే వస్తుందన్నమాట. దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక. దెన్ నౌ టెల్ మీ, లుకింగ్ అట్ ది ఆప్షన్స్. సో యూపీ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది. సో టాప్ 5లో ఇంకా మిగిలింది ఏంటి? బీహార్ అండ్ గుజరాత్. సో ఇక్కడ చూస్తే మనకు వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ ది టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆఫ్ షుగర్ కేన్. ఓన్లీ ఈ 3 మాత్రమే టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వెస్ట్ బెంగాల్ ర్యాంక్ ఎంత? ఇట్ ఈస్ 13th. ఆంధ్రప్రదేశ్ ఇస్ 11th ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ 11th ర్యాంక్ అనమాట. సో పుట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. అసలు షుగర్ కేన్ అనేది ఆరిజిన్ ఎక్కడి నుంచి జరిగింది, ఏ కంట్రీ నుంచి జరిగిందో పుట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వీ లుక్ అట్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్. Then the international award known as Pritzker. So Pritzker prize వేరు, Pritzker prize వేరు. So look at the Pritzker prize. సో Pulitzer prize తో కన్ఫ్యూజ్ అవుతారనమాట. Pulitzer prize వేరు, దెన్ Pritzker prize వేరు. సో Pritzker prize అనేది ఆర్కిటెక్చర్కి ఇచ్చే ప్రైజ్ అనమాట. ఆర్కిటెక్చర్ రీసెంట్గా జపనీస్ పర్సన్, సో ఇట్ ఈస్ రాకిన్ యామోమాటో. సో యామోమాటోకి ఇచ్చారనమాట ప్రైజ్ అనేది. సో ఇది ఆర్కిటెక్చర్కి నోబుల్గా తీసుకుంటారనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ది ఆర్కిటెక్చర్ నోబుల్ అంటారనమాట. సో ఇంకా జర్నలిజంకి ఏ ప్రైజ్ ఇస్తారు? మీరు అనుకునేదే పులిట్జర్ ప్రైజ్. సో పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజంకి ఇస్తారనమాట. మెడికల్ సైన్స్కి ఏది ఇస్తారు? సో లాస్కర్ ప్రైజ్ ఇస్తారనమాట. దట్ ఈస్ లాస్కర్ అవార్డ్స్ అనేది ఇస్తారు. దెన్ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ స్పెసిఫిక్గా ఇస్తే ప్రైజ్ ఏంటి? బ్రూకర్ ప్రైజ్ అంటాం అనమాట. సో బ్రూకర్ ప్రైజ్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అవార్డ్స్ అండ్ దేర్ ప్రైజెస్ అనమాట. రీసెంట్గా మనకు జపనీస్ ఆర్కిటెక్ట్కి వచ్చింది కాబట్టి న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వి లుక్ అట్ ది 6th క్వశ్చన్. ట్రేడ్ సీక్రెట్స్ గురించి ఇచ్చారనమాట. సో ట్రేడ్ సీక్రెట్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఉంది. కోకోకోలాలో ఏమేమి వాడి నేను కోకోకోలా తయారు చేస్తున్నాను, నేను కంపెనీగా నేను బయట చెప్పేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే ఫార్ములా వాడేసి తయారు చేస్తారు. అది నా యొక్క ట్రేడ్ సీక్రెట్ అనమాట. కోకోకోలా కంపెనీగా నాకు అదొక ట్రేడ్ సీక్రెట్ అనమాట. అందరికీ చెప్పుకుంటూ ఉండలేను ఆ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ నాకు ట్రేడ్ సీక్రెట్స్ అనమాట. దాన్నే ట్రేడ్ సీక్రెట్ అంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ కానీ ఎనీ అదర్ ప్రాసెస్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్, దాన్నే ట్రేడ్ సీక్రెట్ అంటారనమాట. సో ఆర్టికల్ 39 ఆఫ్ ట్రిప్స్
సో ట్రిప్స్ అనేది WTO వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ అనమాట, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆర్టికల్ 13 ఆఫ్ ట్రిప్స్లో ట్రేడ్ సీక్రెట్స్ని ప్రొటెక్ట్ చేయండి, ట్రేడ్ సీక్రెట్స్ని ప్రొటెక్ట్ చేయండి అని ఉంటుంది అనమాట. సో కానీ మనకు చూస్తే జ్యూరిస్డిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా నాకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకుందాం. సో అక్కడ ట్రేడ్ సీక్రెట్ తీసుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుందాం, బట్ అది ఇండియాకి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి నేను మళ్ళీ ట్రేడ్ సీక్రెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఇంకొక ట్రేడ్ సీక్రెట్ చేసుకోవాలి, యూఎస్కి వెళ్ళి ఒక ట్రేడ్ సీక్రెట్. అంటే జ్యూరిస్డిక్షన్కి మారుతూ ఉంటుంది అనమాట. నువ్వు చేసుకోవాల్సిన రూల్స్ కానీ ట్రేడ్ సీక్రెట్ లాస్ కానీ మారుతూ ఉంటాయి. ఒక కామన్ గ్లోబల్ లా అనేది లేదు ట్రేడ్ సీక్రెట్కి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ట్రేడ్ సీక్రెట్స్. సో ఇప్పుడు ట్రేడ్ సీక్రెట్స్కి వచ్చేసరికి మనకి ఇండియాలో స్పెసిఫిక్గా కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం మనం 1872 ప్రకారం ట్రేడ్ సీక్రెట్ని ప్రొటెక్ట్ చేస్తాం. మనకి ఇంకొక లా లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీరైట్ని ఏం చేస్తాం, కాపీరైట్ ప్రొటెక్షన్ చేస్తాం. జాగ్రఫికల్ ఇండికేషన్కి జాగ్రఫికల్ ఇండికేషన్ లా ఉంది, అలాగే మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా ఉంది. బట్ ట్రేడ్ సీక్రెట్కి ఒక స్పెసిఫిక్ లానే లేదు మనకి ఇండియాలో. సో కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ప్రొటెక్ట్ చేస్తాం అనమాట ట్రేడ్ సీక్రెట్స్ని. సో అందుకే మనకు వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ ది ఓన్లీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ దట్ రిమైన్ అన్అడ్రస్డ్ బై స్పెసిఫిక్ స్టాట్యూట్. ఒక స్పెసిఫిక్ స్టాట్యూట్ లేదు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ స్టాట్యూట్. మనకు మామూలుగా క్రిమినల్ లా కాంట్రాక్ట్ను బ్రీచ్ అయినట్టే మనం చూస్తాం అనమాట. సో ఆబ్వియస్లీ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ స్టేట్మెంట్. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఒక డేటా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. 56 crore ఫార్మర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయితే 23 crore ఫార్మర్స్కి మేము ఇన్సూరెన్స్ అనేది పే చేశాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందన్నమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో దీంట్లో చూస్తే లాంచ్ డేట్ ఎప్పుడు, 13 January 2016లో లాంచ్ చేశారు. లాంచ్ ప్లేస్ ఏది, షేర్పూర్ మధ్యప్రదేశ్లో. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు. అలాగే ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2015 గైడ్లైన్స్ ఎప్పుడు 18 February 2016లో తీసుకొచ్చారనమాట. నౌ సి ఇప్పుడు ఒక క్రాప్ ఫెయిల్ అయిపోతుంది అంటే ఫార్మర్ చాలా బాధపడతారు. సో వాటి నుంచి తగ్గించడానికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అసలు ఇన్సూరెన్స్లో ఏం జరుగుద్ది, ముందుగానే అది జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ప్రీమియం కడుతూ ఉంటాం. అది జరిగిందంటే ఆ లాస్ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంటాం. అదే ఒక క్రాప్కి ఇన్సూరెన్స్ ఇస్తే అది క్రాప్ ఇన్సూరెన్స్ అంటాం. దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తే ఖరీఫ్ క్రాప్స్ లైక్ ఆయిల్ సీడ్స్ కానీ మిల్లెట్స్ కానీ 2% ప్రీమియం అనేది ఫార్మర్స్ పే చేయాల్సి వస్తుంది. దెన్ రాబీ క్రాప్కి 1.5%, అలాగే జైద్ క్రాప్స్ అంటాం అంటే హార్టికల్చర్ క్రాప్స్ అంటాం, వాళ్ళకి 5% పే చేయాల్సి వస్తుంది అనమాట ప్రీమియం. ఇది కంపల్సరీ కాదు ఫార్మర్స్. ఇంతకుముందు కంపల్సరీ ఉండేది, ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యి ఎవరికి కంపల్సరీ కాదు. స్టేట్స్ కూడా కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. నౌ వీ లుక్ అట్ ది ఆప్షన్స్. సో వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా బై మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అగ్రికల్చర్ ఖరీఫ్ సీజన్ నుంచి లాంచ్ చేశారు. దిస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్. అంటే నువ్వు డిమాండ్ చేస్తేనే తీసుకోవచ్చు, కంపల్సరీ తీసుకోవడం లేదు. సో అండ్ ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ స్టేట్స్ యాజ్ వెల్ as ఫార్మర్స్. దిస్ ఆల్సో కరెక్ట్. All the statements, both the statements are correct here. Now we look at the 8th question. So, e-conference, the national workshop on forecasting techniques and decision support system for climate resilient agriculture for rain-fed ecosystem అనే కాన్ఫరెన్స్ అనేది నేషనల్ రెయిన్ఫెడ్ అథారిటీ అనేది లాంచ్ చేసిందనమాట ఈ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో స్పెసిఫిక్గా క్లైమేట్ రెసిలియన్స్ గురించి మాట్లాడతారు. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ గురించి మాట్లాడతారనమాట. సో అసలు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అగ్రికల్చర్ ఎలాగో చేస్తున్నాను, అగ్రికల్చర్ చేసే చోటు ఏంటి, అసలు వాటర్ స్ట్రెస్ వస్తుంది, డ్రాట్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, హీట్ వేవ్స్ వచ్చినాయి, కోల్డ్ వేవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ క్లైమేట్ ఇండ్యూస్ డిజాస్టర్స్. ఇవన్నీ ఒక అగ్రికల్చర్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి అనమాట. ఆ ఇంపాక్ట్ చేస్తున్న దానికి కూడా అది తట్టుకొని అగ్రికల్చర్ చేయగలిగితే దాన్ని క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటాం అనమాట. వాటి కోసమే మనం 2011లో నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్
ఇద్దరూ కలిసి నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అగ్రికల్చర్ అనేది తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏంటి, ప్రొడక్షన్ ఏం పెంచరు, ప్రొడక్టివిటీ ఏం పెంచరు, ఉన్న క్రాప్ని నార్మల్గా మనం క్లైమేట్ రెసిలియంట్ చేయాలంటే హీట్ స్ట్రెస్కి అగెనిస్ట్గా వెళ్ళాలి, డ్రాట్ ప్రోన్గా అవ్వాలి, ఇవన్నీ డ్రాట్కి రెసిస్టెంట్గా అవ్వాలి, ఇవన్నీ తయారు చేస్తారనమాట ఇక్కడ ఇన్నోవేషన్. నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. టు మీట్ ద ఛాలెంజెస్ ఆఫ్ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది తీసుకొచ్చింది నేషనల్ ఇన్నోవేషన్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ 2011లో. ఇది కరెక్టే. దెన్ మనకు డిఫరెంట్ స్ట్రెసెస్ అనేది వస్తాయి మన క్లైమేట్ రెసిలియన్స్ వల్ల, సో దానికోసం దీన్ని తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సో both the statements are correct and it is the correct explanation for statement 1. So now we look at the 9th question. సో ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ రెయిన్ ఫెడ్ అథారిటీ తీసుకొచ్చింది కదా, అసలు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మనకి ఇండియాలో ఎలా ఉంది? సో రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ చూస్తే మోర్ దాన్ 60% ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ రెయిన్ డిపెండెంట్. అంటే మనకు రెయిన్ ఫాల్ ఉంటేనే మనం క్రాప్స్ పండించగలం. ఇరిగేషన్ పొటెన్షియల్ చాలా తక్కువ అనమాట. ఓవరాల్గా చూస్తే 139 మిలియన్ హెక్టార్స్ అనేది రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ పైన డిపెండెంట్గా ఉంటుంది. అలాగే 80% ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఈ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటారు. 83% ఆఫ్ పల్సెస్ ఏరియా ఈజ్ డిపెండెంట్ ఆన్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. సో అలాగే మనకు 40% ఆఫ్ రూరల్ ఫార్మర్స్ కూడా దీనిపైనే డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో ఇట్ ఈస్ మేజర్లీ డిపెండెంట్. రైన్ ఫెడ్ పైన ఎక్కువ రైన్ ఫాల్ పడితే నాకు క్రాప్ బాగా పండుతుంది, రైన్ ఫాల్ లేకపోతే క్రాప్ ఆటోమేటిక్గా పండడం సరిగ్గా పండదు అనమాట. నౌ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో మోర్ దాన్ 50% ఆఫ్ నెట్ క్రాప్ ఏరియా 60 ఉంది ఆల్రెడీ. సో మోర్ దాన్ 50 ఈజ్ రైట్ స్టేట్మెంట్. దాంతోపాటు లైఫ్ స్టాక్ కూడా 60%, అంటే మేజర్గా అయితే 2/3 ఆఫ్ ది లైఫ్ స్టాక్ రెయిన్ ఫెడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మోర్ 60% ఈజ్ రైట్ వన్. సో 80% ఆఫ్ ది ఏరియా ఫర్ ది ప్రొడక్షన్ ఇట్ ఈస్ ఆల్సో రైట్ వన్. ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, బట్ ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ లో ఫర్ ఇండియా. ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ton. ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ton. సో 1 ton పర్ హెక్టర్, అంటే పర్ హెక్టార్కి రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ద్వారా నేను పండించేది ఓన్లీ 1 ton మాత్రమే. 1 ton కన్నా తక్కువ ఉంటుంది ఇండియాలో. సో దట్ ఈస్ అబౌట్ ది fourth statement. So how many of the statements are correct? All 4 are correct here. Now we look at the last question of the day. So satellite launches. ఒక శాటిలైట్ లాంచ్ ఈక్వేటర్ దగ్గర నుంచే ఎందుకు చేయాలి అనే డౌట్ అనేది అందరికీ ఉంటుందన్నమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఇంతకుముందు వరకు శ్రీహరికోట నుంచి మనం లాంచ్ చేసేవాళ్ళం శాటిలైట్స్. ఇప్పుడు కొత్తగా కులశేఖరపట్నం తమిళనాడులో ఉంది, అక్కడ నుంచి లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. కులశేఖరపట్నం తమిళనాడు నుంచి. సో తమిళనాడు కులశేఖరపట్నం నుంచి లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేశారనమాట ఈ కులశేఖరపట్నంలో. సో ఎందుకు శ్రీహరికోట కాకుండా కులశేఖరపట్నం చూస్ చేసుకున్నామంటే, శ్రీహరికోటలో శాటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ ఇలా ఈస్ట్కి వెళ్ళి దెన్ మళ్ళీ సౌత్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటి, ఇలా జరిగే కొద్దీ శ్రీలంకన్ దగ్గర కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దాని నుంచి తప్పించుకోవడానికే కులశేఖరపట్నం నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఈస్ట్కి వెళ్ళి సౌత్కి రావాల్సిన పని లేదు, డైరెక్ట్గా సౌత్కి రావచ్చు అనమాట. అది దానికోసమే సెకండ్ లాంచ్ స్టేషన్ అనేది లాంచ్ చేసాం. సెకండ్ క్వశ్చన్, ఈక్వేటర్ దగ్గర ఎందుకు లాంచ్ చేయాలి మనకు శాటిలైట్ అనేది? బికాస్ మనం ఫ్యూయల్ వాడతాం శాటిలైట్లో. అదే ఫ్యూయల్ తగ్గించే డైరెక్షన్లో కానీ మనం దాన్ని శాటిలైట్ని మూవ్ చేయగలిగితే ఇంకా ఫ్యూయల్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఎర్త్ చాలా స్పీడ్గా రొటేట్ అవుతుందన్నమాట. సో ఆ రొటేషన్ దగ్గరే మనం ఈ శాటిలైట్ని వదిలేస్తే ఆ రొటేషనే తీసుకెళ్ళిపోద్ది ఆ శాటిలైట్ని. సో అందుకని ఈక్వేటర్ దగ్గర లాంచ్ చేస్తాం. సో 1650 km/h మూవ్ అవుతుంది ఆ ప్లేస్లో. అందుకని ఈక్వేటర్తో ఆ స్పీడ్తో ఇది కూడా మన శాటిలైట్ కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి అక్కడ నుంచి లాంచ్ చేస్తాం అనమాట మనకు శాటిలైట్స్. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. కంపేర్ టు శాటిలైట్స్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్ లాంచ్ లెస్ ప్రొపెల్లెంట్ అంటే లెస్ ఫ్యూయల్ అనేది కావాలన్నమాట. దెన్ ఇస్ ద స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ లాంచ్ ఫ్రమ్ ఎర్త్ ఈక్వేటర్, ఇట్ కెన్ ఆప్టిమమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎర్త్స్ రొటేషనల్ స్పీడ్ ఉంది కాబట్టి నాకు ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ right statement. How many of the above statements are correct? So both the statements are correct and statement 2 is the correct explanation of statement 1. So these are the questions for today. So if you have any doubts, put it in the comment section. Please like, share and subscribe guys. ఈ క్వశ్చన్స్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే యూ కెన్ విజిట్ దట్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ లుక్ అట్ ది క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. సో సీ యూ అగైన్ టుమారో గైస్.